అదేంటిది? అదేంటి అంటే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావాత్. స్వభావాన్ని అనుసరించి, అనుసృత స్వభావాత్ అంటే స్వభావాన్ని అనుసరించి శరీరంతో, వచనాలతో, మనస్సుతో, ఇంద్రియాలతో, వా అంటే ఏంటి? కాని శరీరంతో కాని, వచనాలతో కాని, మనసుతో కాని, ఇంద్రియాలతో కాని, బుద్ధితో కాని, ఆత్మతో కాని చేసేటువంటి ఏదైతే ఉందో చేష్ట, అది మొత్తం సకలం అంటే అది మొత్తం తన స్వభావాన్ని అనుసరించి శరీరంతో కానీ, వచనాలతో కానీ, మనసుతో కానీ, ఇంద్రియాలతో కానీ, బుద్ధితో కానీ, ఆత్మతో కానీ చేసేటువంటి సర్వం నారాయణుడికి సమర్పించవలెను. సమర్పించవచ్చు. స్వభావాన్ని అనుసరించి అంటే ఇక్కడ మనకి ఏంటి లైసెన్స్ ఏమి ఇచ్చారు? చెడ్డోళ్ళైనా చెడ్డోళ్ళకి చెడ్డ స్వభావం ఉండిద్ది, వాళ్ళు కూడా సమర్పించవచ్చా అంటే సమర్పించవచ్చు. అంటే ఏదైనా సరే సమర్పించవచ్చు. అంటే కేవలం వైదిక కర్మలే కాదు, యజ్ఞం చేసి యజ్ఞాన్నే సమర్పించగలం అట్లా ఏం కాదండి. ఏ కర్మలైనా సమర్పించవచ్చు. యాదృచ్ఛిక చేష్టాయా అపి భగవదర్పితత్వే భగవద్ధర్మత్వం భవతి. సో నుంచుంటున్నావు, కృష్ణార్పణం అనేసావు, అది ఇప్పుడు ఆ సమర్పణ అయిపోయినట్టే. కూర్చుంటున్నావు, కృష్ణార్పణం. దగ్గిన, తుమ్మిన, నడిచిన, ఏది చేసినా ప్రతిదీ సమర్పించవచ్చు. సో అంటే ఇక్కడ సమర్పించవచ్చు అని చెప్పారు, అంతేగాని చెడు పనులు కూడా సమర్పించండి మీరు అని చెప్పి రికమెండ్ ఏం చేయట్లా. మీరందరూ చెడు పనులు చేసి సమర్పించండి అని. వ్యక్తి స్వభావం చెడ్డగా ఉంది, మరి అతను చెడు పనులు చేస్తాడు, అతను సమర్పించవచ్చు. ఎందుకంటే స్వభావం అలా ఉంది కాబట్టి చెడు పనులు చేసేందుకు అవకాశం ఉండిద్ది. మరి ఆ చెడు పనులు సమర్పించవచ్చా వద్దా అంటే సమర్పించవచ్చు అని చెబుతున్నారు అనమాట ఇక్కడ లెక్క అది. అంతేగాని నువ్వు ఇప్పుడు చెడు పనులు చేసి కూడా సమర్పించేసే అని చెప్పి మిమ్మల్ని రికమెండ్ ఏం చేయట్లా, మిమ్మల్ని అందరికీ ఆదేశం ఇవ్వట్లా. మంచి పనులే చేయండి, చెడు పనులు ఎవరు చేయమంటారు?